నాన్నగారు చిన్న కొడుకుగా నేను కూడా ఆహ్వానించాను. ఓ అంత లేదమ్మా, వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. అవునా? సరే మరి కలుద్దాం. ఏండే మీకోసం మా అన్నయ్య పెళ్లి కబురు పట్టుకొచ్చేసానండి. ఓ పాలు మీసే వీటాడండి. నా పేరు సాయి ప్రశాంత్ అండి. మనం ఒక్కలగడ్డ పెళ్లి సాయంత్రం మొదలైపోయిందండి. శ్రీ కృష్ణ కిషోర్ శ్రీమతి రత్నకుమారి గారు అబ్బాయి లేడండి. అదేనండి మా అన్నయ్య సాయి ప్రకాష్. ఆయన పెళ్ళండి. మంచి మనసు ఉన్నాడు, అందగాడు. మరి మా అన్నయ్యని మనవాడే చక్కని చొక్క ఎవరు అనుకుంటున్నారు చెప్తానండి. తెనాలి వాస్తవ్యులు శ్రీ నందగోపాలు శ్రీమతి నోమేశ్వరి గారు అమ్మాయి లేదండి. అదేనండి సాయి శ్వేత. కుటుంబ విలువలు తెలిసిన అమ్మాయి. ఎప్పుడు నవ్వులు పోయితే గడిచిపెళ్ళండి. మరి వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారండి. పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? ఆగస్టు 1 శుక్రవారం రాత్రి 1:24 అదేనండి తెల్లవారితే శనివారం అనక. ఎక్కడ అనుకుంటున్నారు? ఒక్కలగడ్డ రామ్మోహన్ రావు వెంకటరత్నమ్మ గారి కళ్యాణ మండపం అండి. అదేనండి తెనాల్లో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణం లేదు అక్కడండి. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కంగారులో పడి ఉపనయనం రిసెప్షన్ గురించి చెప్పడం మర్చిపోయానండి. మరి ఉపనయనం ఏమో ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం ఉదయం 11:05 మరి సత్యనారాయణ శవ్రతం ఏమో ఆగస్టు 3వ తారీఖు ఆదివారం ఉదయం 6:30 వ్రతం అవగానే వెంటనే రిసెప్షన్ మొదలైపోతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. వ్రతము రిసెప్షన్ రావిపాటి కళ్యాణ మండపం దొడ్లేరులో, అదేనండి పిడుగురాల రోడ్లో ఉంది కదండి అక్కడండి. మరి మీరు వచ్చారనుకోండి ప్రేమ ఆప్యాయతలు కలిపేసి విందు భోజనం ఇచ్చేస్తామండి. ఇదిగో ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి పెళ్లికి వచ్చారండి. మరి రాకపోతే మాట వచ్చేద్దాం. ఉంటానే.